అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవో విడుదల చేసిన చంద్రబాబు అండి. సో, మరి ఉద్ ఆనందంలో ఉద్యోగులు పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. గుడ్ న్యూస్ అండి. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు చెప్పింది. ఒకటా, రెండా కొన్నేళ్లుగా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేయాలనే ప్రక్రియలో పెండింగ్‌లో ఉంటూనే వస్తోంది. ఎప్పుడెప్పుడా సొంత రాష్ట్రానికి వెళ్దామా అని ఉద్యోగులు ఎదురుచూపుల్లోనే ఇన్నేళ్లు గడిపేశారు. అయితే కూటమి సర్కారు వచ్చిన రోజుల వ్యవధిలోనే ఈ విధంగా ఈ ప్రక్రియకు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. అంటే పచ్చ జెండా ఊపేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రాలకు అంటే తెలంగాణకు పంపేలాగా మంగళవారం సాయంత్రం చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సో, మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను అయితే రిలీవ్ చేస్తూ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణకు రిలీఫ్ అవుతున్న ఉద్యోగులు తమ క్యాడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే విధుల్లో చేరతారని ఈ సందర్భంగా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. శుభ సూచకము. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై అయితే ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 2 రాష్ట్రాల్లో ఉద్యోగుల బదిలీలపైన ఉన్న చిక్కుముడి వీడినట్టయిందని చెప్పింది. ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో వ్యవధిలోనే సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి 122 మందిని తిరిగి తెలంగాణకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయటము శుభసూచకమన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం చంద్రబాబుకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, బొప్పరాజు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఉద్యోగులు సైతం ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంకెన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలనే డిమాండ్ చాలా ఏళ్ల నుంచే ఉంది. అయితే ప్రభుత్వాలు మారినా వందల సార్లు వినతి పత్రాలు అందజేస్తున్నా శుభవార్త రాలేదు. ఎదురు చూపుల్లోనే ఉద్యోగులు ఉండిపోయారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా నారా చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డిల సమావేశంలో ఉద్యోగుల సమస్యలు కూడా ప్రస్తావన వచ్చింది. ఈ ప్రతిపాదనపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ కీలక భేటీ జరిగిన రోజుల వ్యవధిలోనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో తెలంగాణ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, మొత్తానికి మనం చూసుకోవచ్చు. ఈ విధంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మొత్తానికైతే తీపి కబురే అందించిందండి. ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ సంబంధించి ఉద్యోగులు వారి సొంత రాష్ట్రానికైతే పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సో, వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.